వావ్, రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. నిజంగా చెప్తున్నా అండి, కొన్ని వంటలు యూట్యూబ్లో చేసినామా పెట్టినామా అనకుండా ఏమన్నా చేసినామంటే అది అంత టేస్ట్ ఉండాలన్నమాట. అయితే ఈ బెండకాయ అంత టేస్ట్ ఉంటుంది మనకి. అయితే దీన్ని రోటీస్కి తినొచ్చు, మన పప్పులోకి తినొచ్చు, పప్పు పక్కనకి చాలా బాగుంటుంది. లేదు నార్మల్గా కూడా తినొచ్చు అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాలడానికి, బట్ ఒక మంచి రెసిపీ ఇదైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని. మీరు నార్మల్గా తినాలనుకుంటే దీనిపైన ఉల్లిపాయ కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని తినొచ్చు. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఒక్క 10 మినిట్స్లో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా. అయితే మీతోనే బెండకాయలు ఉన్నాయా, అయితే ఇట్లా కట్ చేసుకోండి. బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి దీంట్లోనే వేసుకున్నాను అనమాట నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాల పొడి, మిర్చి పౌడర్, పసుపు అండ్ పెరుగు. ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం కలిపేసుకుందాం. మీరు కూడా తప్పకుండా బెండకాయలు ఉంటే ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం. ఓకే, ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ కలిపిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇది మన పకోడీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో మీకు మంచి రైస్లోకి, నార్మల్గా కూడా తినొచ్చు ఇవి. ఇది బాగా కలుపుకుందాం. నాకు 1 హ్యాండ్లో ఫోన్ ఉంది. కలుపుకోవడం అయిపోయింది. ఇట్లా అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఉప్పు కారం అన్నీ నేను చూసుకున్నా. ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాం. ఓకే, నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు వేయించుకోవడమే. ఆయిల్ వేడిగా అయిపోయింది. ఇప్పుడు వేసుకుందాం. దీనిలో మీ ఇష్టం, దగ్గర చిన్నగా వేసుకోవచ్చు. మన పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. లేదు సింగిల్గా వేసుకోవచ్చు అంటే కూడా ఒకటి వేసుకోవచ్చు అనమాట. చిన్నగా విడిపోతాయి ఇవి. ఎప్పుడు బెండకాయ ఒకలాగా తినకుండా ఇట్లా ట్రై చేయండి. రైస్లకు అయితే సూపర్ ఉంటుంది, మన పప్పులోకి కానీ. ఓకే, నా చేతిలో ఫోన్ ఉంది 1 హ్యాండ్లో, వేయించుకొని చూపిస్తాను. ఇంకోటి వేసినాక ఎంబడే తిప్పకూడదు అనమాట. కొంచెం కాలాలి అవి, ఎందుకంటే జిగురులాగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కాలిన తర్వాతనే మనము తిప్పుకోవాలన్నమాట. ఓకే, నాకైతే కాలినట్టు తెలుస్తుంది, కానీ నాకు ఈ బాండ్లీ కొంచెం డేంజర్ ఉంది. ఇగో ఒకసారి చూడండి. ఓకే, నేను తిప్పుకొని చూపిస్తాను మీకు మళ్ళీ. ఓకే, ఇవి కాలినట్టు తెలిసిపోతున్నాయి. అప్పుడే మనకి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఓకే, ఇట్లా అయినాయి. ఇంకా కొన్ని వేయించుకొని మీకు చూపిస్తాను. ఇంకోటి, ఇవి ఎవరైనా వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా అయితే చేసేయచ్చు ఒక 10 మినిట్స్లో. ఓకే, మిగతాయి మొత్తం చేద్దాం. నేను మళ్ళీ ఇంకొక ఓయి వేసుకున్నా. అయితే ఇవి మాత్రం చాలా నిదానం కాలవాలన్నమాట. అవి కొద్దిగా టైం పడుతుంది, కానీ చాలా టేస్టీ ఉంటాయి. వావ్, రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. నిజంగా చెప్తున్నా అండి, కొన్ని వంటలు యూట్యూబ్లో చేసినామా పెట్టినామా అనకుండా ఏమన్నా చేసినామంటే అది అంత టేస్ట్ ఉండాలన్నమాట. అయితే ఈ బెండకాయ అంత టేస్ట్ ఉంటుంది మనకి. అయితే దీన్ని రోటీస్కి తినొచ్చు, మన పప్పులోకి తినొచ్చు, పప్పు పక్కనకి చాలా బాగుంటుంది. లేదు నార్మల్గా కూడా తినొచ్చు అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాలడానికి, బట్ ఒక మంచి రెసిపీ ఇదైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని. మీరు నార్మల్గా తినాలనుకుంటే దీనిపైన ఉల్లిపాయ కట్ చేసుకొని నిమ్మకాయ వేసుకొని తినొచ్చు.